నారాయణాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. కేవలం రామనామస్మరణ చేత గుడ్డివానికి కంటి చూపు వచ్చిందట. అదెలా? కొంచెం ఓర్పుగా ఈ వీడియో చూడండి. ఓ గురువుగారు రామనామ విశిష్టత గురించి తెలియజేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ వారి ప్రియ శిష్యుడు శ్రీ చంద్రశేఖర గురూజీ గారు. వారి అమూల్య భాషణం ద్వారా గుడ్డివానికి కంటి చూపు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అసలు ఈ గురువులు ఎందుకు? ప్రకృతిలో సాధన చేస్తూ ప్రకృతి శక్తులను వినియోగించుకోవచ్చు, కానీ గురువు లేకుండా చేసే సాధన వలన వ్యక్తి స్వీయ నియంత్రణ తక్కువగా ఉంటుంది. స్వేచ్ఛ ఎక్కువై అది వ్యక్తి పతనానికి నాంది కాగలదు. అదే గురువు ద్వారా విద్యను అభ్యసిస్తే ప్రకృతి శక్తిని ఎంత మేరకు ఏ విధంగా వినియోగించుకోవాలో ఒక అవగాహన కలిగి ఉండే అవకాశాలు ఎక్కువ. వ్యక్తి పట్టుదలకు సాధించాలనే తపనకు గురువు మార్గదర్శకం తోడైతే ఆ వ్యక్తి ఉత్తమ స్థాయికి చేరగలుగుతాడు. గురువులు వశిష్ఠుడు, విశ్వామిత్రుల ప్రభావము శ్రీరామచంద్రుని జీవితంలో ఎంతగానో ఉన్నది. ఎంతటి వారైనా కాలంలో మనస్సును నియంత్రించడానికి స్వశక్తి చాలనప్పుడు గురువుగారి మాటలే వేదవాక్కులుగా ఉంటాయని అంటారు. గురువుగారి మాటలు తలుచుకోవడంతోనే తనను నియంత్రించుకునే తత్వం మనసులో పుడుతుంది. ఆయురారోగ్య కటాక్ష ప్రాప్తిరస్తు తండ్రి జగన్మాత. యస్యో నామ రూపాభ్యాం యాదేవి సర్వమస్తయో సంస్మరణాత్ పుంసం సర్వతో జయమంగళ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. జగన్మాత ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం తండ్రి శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ. ఓం నమస్తే. అక్కడ తగిలించారమ్మా మీకు గుర్తట్లేదండి. వేసేమ్మా, నువ్వు వేసేస్తావు. కాళ్ళ మీద పట్టుపాలు వేసేసుకుంటాను, వేసేసుకో. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షు శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి గధారణే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. తల్లి జగన్మాత జగన్మాత జగన్మాత. అట్టుపడి చూసినప్పుడు అలా అమ్మాయి గుర్తొస్తున్నారు. అస్తమానం పంపుతూ ఉంటారు కదా, ఆయన ఉన్నప్పుడు కూడా అలా మనం ఓం శక్తి ఓం శక్తి స్వరూపిణి తల్లి జగన్మాత. స్పూన్ తింటానమ్మా, ఏమనుకోకండి. ఉదయం నుంచి ఇంక అసలు అందరూ ఈ పాయసం పెట్టడమే. ఏం పెడతానండి అయితే ఇంకే పెట్టేసేయండి, తక్కువ పెట్టండి. పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వారికి, అందరి మహానుభావులకి సద్గురుదేవ గురుదేవ జై గురుదేవ గురుదేవ శేఖర గురుజీ జై గురుదేవ. జై లక్ష్మీనారాయణ. ఓం నమః శివాయ. ఓం శివాయ.
జన్మదిన శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆయురారోగ్య కటాక్ష ప్రాప్తిరస్తు, దీర్ఘ సుమంగళి, పుత్ర పౌత్రాది వృద్ధిరస్తు. తల్లి ఇదిగో ఇదిగో తీసుకోండి. బోలో సీతారామచంద్ర ప్రభు की, శ్రీరామదూత హనుమాన్ భగవాన్ की. మనకి ఈ 2024 సంవత్సరం చరిత్ర పుటల్లో నిలిచిపోయే సంవత్సరం. ఎందుకంటే మనకి ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది, ప్రతి సంవత్సరం మనం పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 500 సంవత్సరాల క్రితం హిందూ ధర్మం పట్ల ఉండేటువంటి వివక్షత చేత ఈ ధర్మాన్ని పాడు చేయాలని ధర్మానికి ప్రతీక అయిన రామచంద్రమూర్తి పుట్టినటువంటి అయోధ్యలో అక్కడ ఉండేటువంటి దేవాలయాన్ని ఎప్పుడో అయోధ్య నగరంలో నిర్మాణం చేసినటువంటి 100 చరిత్ర కలిగినటువంటి దేవాలయాన్ని కొంతమంది కావాలని కేవలం అంటే హిందూ విద్వేషులు కొంతమంది ఆ దేవాలయం మొత్తం కూలగొట్టే ప్రయత్నం చేశారు. అది అలా ఉన్న సందర్భంలో కొన్ని వేల మంది మా రామచంద్రమూర్తికి ఏ ఇబ్బంది కలగకూడదని ప్రాణత్యాగం కూడా చేసిన వాళ్ళు అప్పుడున్న పరిపాలనలో వాళ్ళు ఆ మాట వినలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అని మనకి కాలం ఏం చేస్తూ ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో అంటే వాళ్ళకి చూడండి, కృష్ణుడు పరమాత్మ ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డాడు? ఆయన సాక్షాత్తు భగవంతుడు కదా. అంటే ద్వాపర యుగం కానీ కలియుగం కానీ కృతయుగంలాగా సత్యయుగంలాగా మీరు భగవంతుడు నేరుగా వచ్చి బాణం వేయడం చంపడం ఉండదండి. ద్వాపర యుగంలో కానీ మీకు ఎక్కువగా కలియుగంలో అయితే కొంత సమయాన్ని ఇచ్చి చూస్తాడు. ఎందుకంటే ఎంత దుర్మార్గులైనా సరే కానీ వీడు మారతాడు. ఎందుకంటే మనిషి కదా. మనం 84 లక్షల రకాల జీవరాశులలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. మీరు మిగతా ఉపన్యాసాన్ని ఎలాగా నేను భోగి రోజున వీరుళ్ళమ్మ అమ్మవారి యొక్క దేవస్థానానికి వస్తున్నాను కాబట్టి అక్కడ విందురు కానీ ఎలా ఇది ఉత్తమ జన్మ అయిందో అక్కడ విందురు కానీ. కాబట్టి ఇది లోకంలో మీరు చూడండి, ఎవ్వరికి మానవ జన్మ దొరకడం అనేటువంటిది అత్యంత దుర్లభం. ఎందుకని? జంతువునాం నరజన్మ దుర్లభం. దేనికి అంటే మిగతా జీవరాశులకి లేనిది ఒక్క మానవుడికి మాత్రమే ఉన్నది ఏంటంటే భగవంతుడు మనకి బుద్ధిని వాక్కుని ఇచ్చాడు. ఈ రెండు చాలా ముఖ్యం అండి, మిగతా వాటికి ఉండవు. విచక్షణ జ్ఞానం అనేటువంటిది పశువుకు ఉండదు. అది ఎంతసేపు శరీర పోషణ, మైదనము, భయము, ఇవన్నీ నిద్ర ఇవన్నీ ఉంటాయి తప్ప అందుకే అన్ని జంతువుల్లాగా ఇచ్చి అదనంగా ఏమిచ్చాడంటే బుద్ధిని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మనం ఏది మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా దీని ఫలం వేరెవ్వరూ అనుభవించరండి, మనమే అనుభవించాలి. అది మంచైనా చెడైనా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి, చాలా ఆలోచించి మాట్లాడాలి. అందుకే మనకి చారిత్రమునందు ఏం చెప్పారంటే శాస్త్రంలో, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అన్నారు. నోటి వాక్కు ఎంత శక్తివంతమో తెలుసా? చాలా మంది అనుకుంటారు మన నోరు ఎలా తిరిగితే ఎలా మాట్లాడతాం, మనదే కదా నోరు, మన నాలుకే కదా, మనం ఎలా మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటారు. కాదు, ఈ నోటికి అగ్నిదేవుణ్ణి అధిదేవతను చేశాడంటే మీకు అర్థమవుతుందా? అది మీరు ఒక భగవంతుడి నామాన్ని పట్టుకుని కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడిని పలకడమే మీరు అలవాటు చేశారనుకోండి, ఇప్పుడు అది జన్మజన్మాంతరాల్లో మీరు ఆర్జించుకున్న కర్మలన్నిటి దగ్ధం చేసేస్తుంది. ఎందుకని? ఆ వాక్కుకి అగ్నిదేవుడు అధిష్టాన దేవత. అందుకే నోటి మాట చేత ఎన్ని సాధించేయచ్చంటే ప్రపంచంలో నోటి మాట వల్లే అందరూ స్నేహితులైపోతారు. ఒక్క నోటి మాట వల్లే అందరూ శత్రువులైపోతారు. నోటి మాట వల్ల తరించిపోతారు, నోటి మాట వల్ల నశించిపోతాడు. ఏం చెప్పాను మీకు? జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి,
జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అన్నారు. వాక్ అంత శక్తివంతమై. అందుకే భగవన్నామం పలకడం, భగవంతుణ్ణి ఉచ్చరణ చేయడం అంత ఆషామాషిగా జరిగే సుకృతం కాదండి. అందరికి పలుకుదామన్నా పలుకలేరు. అందుకే మనకి ప్రార్థనా శ్లోకాలు చెప్తూ అంటారు, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రధానేన తస్మై శ్రీ గురవే నమః అంటారు. జన్మ జన్మాంతర పాపం అడ్డుపడినప్పుడు ఒక భగవంతుడి దగ్గరికి వెళదామని కానీ, ఒక భగవన్నామం పలుకుదామని కానీ, ఒక సత్పురుషులతో కాలం వెచ్చిద్దామని కానీ, ఒక సత్సంగంలో గడుపుదామని కానీ మనకు ఆలోచన పుట్టదు. మనం భగవన్నామాన్ని పలుకుతున్నామంటే భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ఉందని గుర్తు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కరతాళ ధ్వనితో ఒకసారి ఆయన కృతజ్ఞతలు చెప్పండి. బోలో సీతారామచంద్ర ప్రభువుకి. అందుకే ఈ వాక్కుని ఎలా వాడుకున్నారో ఆయన పరిశీలన చేస్తాడండి. దీన్ని బట్టి ఏం చేస్తాడో తెలుసా? మీకు ఐశ్వర్యం కావాలన్నా మీ నోటి మాటే, మీరు ఉత్తమమైనటువంటి జన్మలు కావాలన్నా మీ నోటి మాటే, మీ సర్వం మీ జీవితంలో మీరు ఏది సాధించాలన్నా మీ నోటి మాట వల్ల మీకు సర్వము సిద్ధించేస్తాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు. అందుకే మీరు ఎప్పుడైనా వేదం చదువుకున్న వాళ్ళు చెప్తున్న ఆ పంక్తులు చూస్తే అక్కడ ఏం చెప్తారో తెలుసా? చాలా గొప్పతనం ఎందులో పెట్టారంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని పరాకు చేయకూడనిది ఏదైనా ఉంటే అది నోటి మాట ఒక్కటే. ఏమని చెప్తారంటే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం. వేదంలో చెప్తున్న మాటలు ఏమంటున్నారు? నిజమే మాట్లాడు, నాకేదో మేలు జరుగుతుందండి అని అబద్ధం మాత్రం మాట్లాడడానికి ప్రయత్నం చేయకు. ఎందుకో తెలుసా? వాక్కుకు అగ్నిదేవుడు సాక్షిగా ఉన్నాడు. నువ్వు అబద్ధం చెప్పినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ఆయన ఇలాంటి నోటిలోకి ప్రవేశించాను నేనని ఆయన ఖచ్చితంగా కర్మఫలాన్ని, అందుకే ఏమంటే అక్కడ ఏదో ఇబ్బంది జరిగిందటండి, అదేదో అగ్ని జరిగిందటండి, వాళ్ళు వెళుతుంటే ఏదో ప్రమాదం జరిగిందటండి అంటే ఎందుకు మాడి మసి చేసేస్తున్నాడో తెలుసా అండి? ఆయన మనం పూర్వజన్మలో చేసుకున్న మాట్లాడిన మాటలు ఎదుట వాళ్ళని మాటలతోనే బాధ పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మహానుభావులైనటువంటి వాళ్ళందరూ ఎందుకు తరించారంటే ఆ నోటిని ఉపయోగించే వాళ్ళందరూ తరించిపోయారు. అందుకే మీరు తులసీదాసు గారి గురించి మీకు అందరికీ తెలుసు కదా. మనకి హనుమాన్ చాలీసా రచించాడు మహానుభావుడు. నేను క్లుప్తంగా చెప్తాను. ఆయన ఒకసారి కాశీలో గంగా స్నానం చేయడానికి దిగొస్తున్నాడు. దిగొస్తుంటే పుట్టుకతో అంధుడు ఒక ఆయన ఆ మెట్ల మీద పడుకుని పైకి లేస్తే జారి నీళ్ళల్లో పడిపోతానేమో, నేను ఇబ్బంది పడతానని, రాత్రి సమయం అయిపోయింది, నన్ను తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరని కళ్ళు కనపడక అంధుడు ఆ మెట్ల మీద పడి ఏడుస్తున్నాడు. రామా రామా దయచూపవా దయచూపవా అంటున్నాడు. చలిని గడగడలాడుతున్న ఆయన రామనామం పలుకుతుంటే తెల్లవారుజామున తులసీదాసు గారు గంగా స్నానం చేయడానికి ఎందుకు వస్తున్నారు? భగవద్భక్తులని గుర్తింటే తెలుసా? మళ్ళా చలేస్తే బాబోయ్ చలి అని అనరు, రామా 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 అంటే. కొట్టినా రామ, తిట్టినా రామ, పెట్టినా రామ, ఏం చేసినా వాళ్ళ నోటమ్మట ఏమొస్తుంది తెలుసా? రామ రామ రామ. మా తాతయ్య గారండి, మా నాన్నగారిని కన్నా తండ్రి, ఏం చేసినా రామ అంటుండేవాడండి ఆయన. నాకు తెలిసి నేను అనుకుంటాను ఆయన సుకృతం కూడా ఉండుంటుంది నేను ఇలా మారడానికి. పెద్దలు చేసిన పుణ్యం కూడా పిల్లలకండి, వాళ్ళ జీన్స్ కదండి మనకు వచ్చేస్తాయి. ఆయన పేరే రామచంద్రమూర్తి. అందుకని ఏది చేస్తున్నా రామ 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 అంటూనే ఉండేవాడు ఆయన మహానుభావుడు. అలాగా ఈ దిగొచ్చేస్తున్నా ఆయన ఏది పలుకుతున్నా, చలేస్తున్నా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది మామూలు మంత్రం కాదండి. మనం అనుకుంటాం ఏముంది మామూలుగానే శ్రీరామ జయ రామ జయ జయ రామ ఏముంది అందులో అనుకుంటాం. ఇది కష్టాలని కూడా కాల్చేయగలిగినటువంటి జయమంత్రం అని చెప్తారు. అసలు ఈ నామాన్ని మించిన నామం కలియుగంలో లేదని చెప్తారు. రామనామ తారకం సదా భజోరే అంటారు. మీకు అర్థమవుతుందా? శ్రీరామ జయరామ జయ జయ రామ అంటే ఏంటో తెలుసా అండి? ఇంకా అంతకు మించిన మంత్రం లేదు, అసలు మహామంత్రం అది. అందుకే రామచంద్రమూర్తి యొక్క పేరు పెట్టుకునేవారండి. ఇత పూర్వం ఏమైంది తెలుసా? ప్రతి 10 మందిలోని రామ అన్న శబ్దం లేకుండా అసలు మగవాడికి పేరు లేకుండా ఉండేది కాదు. ఎందుకంటే పేరు పెట్టి పిలిచిననేమి, విశ్రామకేళినేమి, మిగుల గేలినేమి, కమలనయన తలచు కలుషహరము. పిల్లాడికి పేరు పెట్టుకుని నారాయణ నారాయణ అని అజామిరుడు పలికితేనే అంత మహాపాపం చేసిన వాడికి స్వర్గాన్ని ఇచ్చాడు మహానుభావుడు.
అది ఒక్క నారాయణ నామాన్ని పలికితేనే అంత గొప్ప స్థితి వస్తే, రామ అంటే నేను చాలాసార్లు చెప్పాను కదమ్మా, రా అంటే నారాయణ అన్న నామంలో అగ్ని బీజం, మా అంటే నమశివాయ అన్న నామంలో అమృత బీజం. ఇప్పుడు అగ్ని బీజ అమృత బీజ అనుసంధానం రామ అయితే, ఇప్పుడు మీరు పిల్లవాడికి ఆ పేరు పెట్టి రామ 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 అంటున్నారు అనుకోండి, మీ ఖాతాలో వేస్తారో తెలుసా అండి? మీరు బిడ్డలు పెట్టి పేరు పెట్టి పిలుస్తున్నారని వేయరండి మీ ఖాతాలో, మీరు రామనామం పలుకుతున్నారని వేస్తున్నారు. అందుకే శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. పైకి కూర్చుని ఒక అరగంట కూర్చుని పూర్వం, మీరు ఎప్పుడైనా పూర్వంలో ఉన్న వాళ్ళని చూడండి, పైకి లేస్తే ఏమన్నా తెలుసా, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నోటితోటి నిరంతరం వాళ్ళ వాక్కుని శుద్ధం మీరు ఇప్పుడంటే ఈ దిక్కుమాలిన సీరియళ్ళు వచ్చాక ఇలా తగలటారు, కానీ పెద్దవాళ్ళు కూడానా పూర్వం ఏది మాట్లాడినా భగవన్నామే. మా అమ్మమ్మ గారు మా చిన్నతనంలో ఇలా కూర్చోబెట్టుకుని అనేవారు, కూర్చుంటే నామని చెప్పు, నుంచుంటే నామని చెప్పు, పరిగెడుతూ నామని చెప్పు, పడుకుంటూ నామని చెప్పు. ఏం చేస్తున్నావు, స్నానం చేసావా లేదా కాదు, రామనామానికి అంటు లేదు. ఇప్పుడు ఆయన స్నానం చేయడానికి వస్తున్నాడు తులసీదాస్ గారు, స్నానం ఇంకా చేయలేదు. రామ అంటే కొడతాడేమో అని అనలేదు ఆయన. అన్నాడు రామ రామ రామ, ఒంటికి చలి పెట్టేస్తుంది, రామ కాపాడు తండ్రి అండని వచ్చేస్తూ ఈ చీకట్లో అంధుడు పడిపోయి ఉన్నాడు కదండి, ఆయన తన్నేశాడు. తన్నేస్తే పడుకుని ఉన్నవాడు కూడా ఏమంటున్నాడు, రామా నన్ను కాపాడమంటున్నాడు. ఆయన భగవద్భక్తుడు, ఈయన భగవద్భక్తుడు. ఇప్పుడు అది ఏంటి, సత్సంగం. సత్సంగం అంటే 100 మంది ఉండడం కాదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సత్పురుష సాంగత్యం ఇద్దరితోనే ప్రారంభం అవుతుంది. భాగవతం సత్సంగమేనా? భాగవతం గొప్ప సత్సంగం. లోకంలో భాగవత సప్తాహం చేశారంటే ఇంకా అలాంటి సత్సంగం లేదు ప్రపంచంలో. అలాంటి సత్సంగం ఎంతమంది మధ్యలో జరిగింది? ఇద్దరి మధ్యలో జరిగింది. సుఖబ్రహ్మ, పరీక్షిత్ మహారాజు, వీళ్ళిద్దరి మధ్యలో సత్సంగం అయింది. ఆ రోజు వాళ్ళిద్దరు చేసిన సత్సంగం తరతరాలకి భాగవతాన్ని మనకు అందించింది. నారదుడు వాల్మీకి ఎంతమంది? ఇద్దరే. ఆ రోజు వాల్మీకి మహర్షి ఆ నారదుడిని అడిగిన ప్రశ్న రామాయణ కావ్యాన్ని బయటకు తీసుకొచ్చింది. ఇద్దరుంటే చాలండి. నేను అందుకే చెప్తున్నాను, వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ ఆ మాట్లాడుకుంటూ ఈ మాట్లాడుకుంటూ వాళ్ళని చూసి నవ్వుతూ ఇది కాదు సత్సంగం అంటే. సత్పురుష సత్సంగం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇక రెండో ఆలోచన మీకు ఇంకెప్పుడు రాదు అసలు. భగవంతుడు తప్ప ఇంకక్కడికి వెళితే ఆయన్ని చూస్తే ఆయన నోటంపట భగవన్నామం తప్ప ఐకికమైన మాటలు ఆయన మాట్లాడండి. ఇప్పుడు ఆయనకి అందుకే గుకారస్య అంధకారస్య రుకారస్య నిరోధకృత్ అంధకార వినాశిత్వ గురురిష్య వినిశ్యతే అంటుంది గురుగీత. ఎవడు మహాజ్ఞానిగా ఉన్నాడో, భగవన్ నామం తప్ప తన నోటంబడ ఏదీ రాకుండా మాట్లాడుతున్నాడో, ఎవడు అజ్ఞానాన్ని పారదోలుతున్నాడో, ఎవడు తన వాక్కు చేత సమస్తాన్ని పవిత్రం చేస్తున్నాడో అలాంటి ఆయనకి, అందుకో అలాంటి గురువు దొరికినప్పుడు నువ్వు ఒక్కరిదానివే వెళ్ళి నమస్కారం చేసినా గురువు శిష్యులు ఇద్దరు కూర్చుంటే అది సత్సంగమే. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడికి రావడం ఏడాదికి ఒకసారి వచ్చే ఆయన కోసం అంటే, ఎందుకంటే గురువు దొరకడమే గొప్పతనం. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. మహాత్ముల్ని ఎందుకు ప్రయత్నపూర్వకంగా గంగా స్నానం చేసిన ఫలం మీకు ఎందుకు కలుగుతుందో తెలుసా? ధర్మరాజు చెప్పాడు, ఊరకరారు మహాత్ములు మీరు మా అదముల ఇంట్ల కడకు వచ్చుట కారణములెల్లన్ మంగళములు, మీరొచ్చుట సోమవాకు నిజం మహాత్మా. గురువు గారు మీ ఇంట్లో అడుగు పెట్టారంటే ఏదో శుభం జరగబోతోందని గుర్తు. అలా అయితేనే వస్తాడు ఆయన. ఇప్పుడు ఆయనకు నమస్కారం చేసుకుని నేను రామచంద్రమూర్తికే నమస్కారం చేస్తున్నారు అన్నారనుకోండి, ఈ గురువులో అంత గొప్ప గుణం లేకపోయినా మీ గుండెల్లో అలాంటి గురి పెట్టి మీరు నమస్కారం చేశారు కాబట్టి గురువు ఖాతాలో వేయరండి పుణ్యం. గురువు చేసిన పుణ్యం కూడా శిష్యుడి ఖాతాలో వేసేస్తారు. ఎందుకని భావన మాత్ర సంతుష్టాయే నమః. భావన పవిత్రం. ఆ భావన ఏం చేస్తుందో తెలుసా? బ్రతుకుని తీర్చిదిద్దేస్తుంది. అందుకే ఎన్నేళ్ళు సత్సంగం చేశాం కాదు, ఎంత జ్ఞానాన్ని మెదట్లో పెట్టుకుని ప్రవర్తిస్తున్నాం అన్నది మాత్రమే మనకు కావలసింది. ఆ జ్ఞానం లేనప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడటం లేదు, నేను ఒక మంచి విషయం మీకు ప్రస్తావన చేయాలని మాత్రమే నేను ఈ మాటలు ప్రస్తావన చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఆయన మహానుభావుడు ఒక్కసారి ఆ తగులుకుంది కదండి, ఒక్కసారి భగవంతుణ్ణే తన్నానా అన్నంత అపరాధ భావనతో ఆయన నోటములు చూడండి వెంటనే అలా. ఇప్పుడు ఏదైనా అనుకోకుండా ఏదో తగిలింది అనుకోండి నా కాళ్ళకి, ఇప్పుడు వెంటనే నేను భక్తుడిని కాకపోతే ఏమవుతుంది తెలుసా? అయ్యి బాబు ఆయన కాళ్ళు ఇలా వైపు తీసుకుంటాను. ఎందుకని? ఏ పాము ఏ కప్పో ఏంటో నన్ను ఏం చేస్తుందో అని. భగవద్ భక్తులని గుర్తు ఏంటో తెలుసా?
ఆపద కలిగినప్పుడు కూడా వాళ్ళ నోటమ్మట ఇంకొక రెండొక మాట రాదు. మహాభక్తులంటే నిరంతరం భగవంతుడి స్మరణే వస్తుంది. ఆయన అన్నాడు తన్నిన వెంటనే, అయ్యయ్యో రామా చూసుకోలేదు తండ్రి, నువ్వైనా చూసుకోవచ్చు కదా రామా అన్నట్టు. ఎవరు ఆయన పుట్టి గుడ్డివాడు, ఏం చూస్తాడు? తన్నేస్తే అవతల కట్టు పడిపోయాడండి ఆయన. పడిపోతే అయ్యయ్యో రామా చూడలేదు, నువ్వైనా చూడొచ్చు కదా రామా అన్నాడు. చూసే భాగ్యమే ఉంటే ఇక్కడ ఎందుకు పడుంటాను మహానుభావ, మీలాంటి భక్తుల్ని చూడడానికి ఇంకా నాకు పుణ్యం సరిపోలేదు, ఎప్పుడు ఇస్తాడో ఆ పరమాత్మ రామచంద్రమూర్తి. మహానుభావ సాధూనాం దర్శనం పుణ్యం. భగవంతుణ్ణి చూడాలని అడగట్లేదండి ఇప్పుడు ఆయన, భగవద్భక్తుల్ని చూడాలని అడుగుతున్నాడు. ఇద్దరే కదండి ఇప్పుడు సత్సంగం అంటే, మీకు అర్థమవుతుందా? భగవద్భక్తుల్ని చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏమీ తెలియని అంధుణ్ణి తన్నినా భగవంతుణ్ణి తన్నానన్న అపరాధ భావంతో ఈయనున్నాడు. ఇది సత్సంగం అంటే. ఎలాంటి మనసులు ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం అయితే అలా ఇలా వచ్చేస్తూ ఇలా తన్నేసి లేకు ఇందాక ఎట్టుకున్నాను నేను చోటు, ఇలా వెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాను అంతే, లెక్క పెట్టి నువ్వు ఇప్పుడు వచ్చా పోనీ నీకేదో మూర్ఖత్వం కొద్దు నువ్వు నేను ఇప్పుడు వెళ్ళే పో. ఆవిడ సత్సంగానికేగా వచ్చింది, నువ్వు సత్సంగానికే వెళ్ళావా? ఏం మారినట్టు నాకు చెప్పండి. ఇప్పుడు ఏమైందండి? ఏం తెలుసుకున్నారు? ఇప్పుడు ఎవరిని విభేదిస్తారు, ఎవరిని దూరం పెడతారు, ఎవరిని మాట అంటారు, ఏలెత్తి ఇలా చూపిస్తారు? రెండో మనిషి లేడు లోకంలో. ఉన్నదంతా పరమాత్మయే, ఉన్నదంతా జగన్మాతే అనుకున్నప్పుడు మీరు ఎవరిని విమర్శిస్తారు చెప్పండి? ఇప్పుడు మీలో ఈ లోపాలు ఉన్నాయి, మీలో ఈ దోషాలు ఉన్నాయి, మీరు ఇలాగా మీరు అలాగా అని మీరు ఎవరిని చూపిస్తారు? అంటే ఈ ఉనికి, ఈ బ్రతుకు, ఈ తీరు, ఈ నడవడిక మీకు రాకపోతే అది సత్సంగం కాదండి. అది చెప్పాలి. గురువు అంటే ఏంటో తెలుసా? ఏదో ఊరికే 2 పండో కాయో ఇస్తే నమస్కారం చేయించుకుని పూల మీద నడిచి వెళ్ళిపోవడం కాదు. అమ్మా జీవితం అంటే ఏంటో తెలుసా? మీరు ఎదుట వాళ్ళకి ఏమి ఇస్తున్నారో తిరిగి మళ్ళీ మీకు అదే ప్రాప్తం అవుతుంది. యద్భావం తద్భవతి. అందుకని ఎవరిని విమర్శించకండి, ఎవరితోని వాదులాడకండి. ఎందుకని? రెండో పదార్థం ఉంటే కదండి. ఉన్నదంతా ఎవరున్నారు? భగవంతుడే ఉన్నాడు. మీలో ఉన్నది భగవంతుడే, నాలో ఉన్నది భగవంతుడే. ఎవరిని విమర్శిస్తారు చెప్పండి? ఇప్పుడు అలాంటి స్థితికి ఆ ఎదిగిన మూలంగా వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మహాభక్తుడు ఆయన మాట నిలబెట్టాడా కాదా? రామచంద్రమూర్తి మహాభక్తుల మాట నిలబెట్టాలి కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా అండి? నిన్ను చూసే భాగ్యం నాకు ఎప్పటికి వస్తుందో స్వామి, నిన్నైనా చూస్తానా, రాముణ్ణి ఎలాగా చూడలేను. రాముణ్ణి నమ్ముకున్న తులసీదాసు గారు వస్తే ఆ భగవంతుని యొక్క భక్తులకి భగవంతుడికి అభేదం కదా. అందుకని మిమ్మల్నైనా చూడగలుగుతానా అంటే, అయ్యయ్యో నువ్వైనా చూస్తావు, తప్పకుండా చూపిస్తాడు. రామా 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 అన్నారట. 3 సార్లు ఈయన రామ అన్నాడు, 3 సార్లు ఆయన రామ అన్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. రామ 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 అంటే అగ్నిబీజ అమృత బీజ అనుసంధానం కదండి. దహించేసింది పాపం. జన్మాంతరంలో చేసుకున్న కర్మ ఏమైందంటే, ఒక్కసారి ఆ పాదస్పర్శ వల్ల, మహాభక్తుల పాదస్పర్శ ఊరికనే పోదండి. అందుకే గురువు గారికి ఎన్నిసార్లు కాలగ్రం ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం కదండి అని అనకూడదు. ఎందుకని? అలా పెట్టుకోవడమే జీవితాంతం. ఎందుకని? ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాడో మహానుభావుడు. ఉదయం లేచాడంటే మళ్ళీ సాయంకాలం పడుకునేంత వరకు తనని నమ్మి నమస్కారం చేసిన వాళ్ళ కోసం తన జీవితాన్నంతా త్యాగం చేశాడు. తల్లి తండ్రి తరువాత మళ్ళీ మీ కష్టం చెప్పుకునే ఏకైక దిక్కు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఉంటే అది ఒక్క గురువు మాత్రమే. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఏ జన్మలో చేసుకున్న సుకృతమో తెలుసా తండ్రి? మా బాధలు వినే గురువునిచ్చాం. మమ్మల్ని బాధ పెట్టే గురువునివ్వలే, మా బాధల్ని విని అయ్యో నేను సంకల్పం చేస్తానండి ఎప్పుడు మీరు ఫోన్ చేసినా అమ్మా అన్న మాటకు రెండో మాట రాని గురువునిచ్చావే స్వామి, మాకు చాలు, మేము తరించిపోతాం ఎప్పటికైనా అని ఈ నమ్మకం గుండెల్లో గురిగా పెట్టుకున్న వాళ్ళు ఇంత పుష్పం వేసి నమస్కారం చేస్తే చాలు, అయిపోతుంది. అందుకని వెంటనే ఆ మహానుభావుడికి రామా నువ్వైనా చూడొచ్చు కదా అన్నాడని పుట్టి వాడికి ఒక్కసారి రామనామం పలికిన వెంటనే 2 నేత్రాలు ఒక్కసారి ఇలాగ కనబడిపోయిన వెంటనే ఆ మహానుభావుడైనటువంటి తులసీదాస్ గారిని చూసి చేతులెత్తి నమస్కారం చేసి అంటున్నాడట, రాముణ్ణి చూడలేదన్నా కొరత ఇంకా నాకు తీరిపోయింది. మీ ముఖంలో మీ దేహంలో నాకు ఎవరు కనపడుతున్నారు తెలుసా? ఆ రామచంద్రమూర్తి కనపడుతున్నారు.
అందుకని మహానుభావ మీకు నమస్కారం చేస్తున్నానండి. 2 చేతులు ఎత్తిలా నమస్కారం చేశాను. చేసిన వెంటనే నేత్రాలు వచ్చేసాయి. ఈ గంగా ఘాట్ రూట్ ఉంది కదండి, ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్కి వెళ్ళాం అనుకోండి, మెట్లు ఉంటాయి కదా, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి మహానుభావుడు ఒక్కసారి అలా చూసేసి ఆ సైనికులందరూ చూస్తున్నారట. ఏమని? కళ్ళు లేని వాడికి రామనామం పలికితే కళ్ళు తెప్పించాడు ఆయన. మామూలు వాడు కాడు ఆయన. భగవన్నామం కలిగితే నేత్రములు లేని వాడికి నేత్రాలు వచ్చాయి. మీరు ఆ మధ్యన అంటే నేను శ్లోకం చెప్తే మీకు అర్థం కాదు, నేను ఒక పాట పాడితే మీకు అర్థం అవుతుంది. మీరు అందరూ భక్త ప్రహ్లాద సినిమా చూసే ఉంటారు కదా, చూడని వాళ్ళు ఎవరు ఉండరు, ఈ జనరేషన్ వాళ్ళు చూడకపోవచ్చు. కానీ భక్త ప్రహ్లాద అన్న సినిమాలోనండి ఒక పాట పెట్టారు. ఏమన్నా తెలుసా? కనులకు వెలుగు నీవే కావా, కనబడు చీకటి మాయే కాదా, నిను గనలేని ప్రాణి బ్రతుకే నిరతము చీకటి ఔరా దేవా, కనులకు వెలుగు నీవే కావా. ఈ పాటకి ఎంత అర్థం ఉంది మీరు ఆలోచించండి. స్వామి మా కళ్ళు ఇచ్చింది దేనికోసమో తెలుసా? లోకాన్ని చూడటానికి కాదు, లోకేశ్వరుని ఈ కళ్ళతో చూసి ఆ కళ్ళతో అవ్యాజ్యమైన ఆనందంతో మనస్సులోకి నింపుకుని మేము ఎప్పుడు పూజా మందిరంలో కూర్చుంటున్నా నీ రూపాన్ని తదేక నిష్ఠతో మా ధ్యానమునందు మాకు ద్యోతకమయ్యేటువంటి స్థితి మాకు అనుగ్రహించు అని చెప్పడం కోసమే ఈ కళ్ళనిచ్చాడు. అందుకే లోకమంతా చూసి ఒకసారి కళ్ళు మూసుకుంటారు. మీరు చూడండి, మహాత్ములు ఎవరైనా ఉంటే చెప్పి ఉపన్యాసం ఏం చేస్తారంటే ఒక్క నిమిషం పాటు మళ్ళీ కళ్ళు ఇలా మూస్తారు. అలా మూస్తే వాళ్ళకి ఏం ద్యోతకం అవుతుందో తెలుసా అండి? లోపల ఎప్పుడూ భగవంతుడే కనపడుతుంటాడు, ఇక రెండో ద్యోతకం లేదు వాడికి. ఇది భక్తులన్న తూకం దేనికి వస్తుంది అంటే కళ్ళు మూచినా తెరిచినా భగవంతుణ్ణే చూడాలి. ఎదుట వాళ్ళ యందు, మీ వారి యందు, ఎవ్వరి యందు. అందుకే శంకరాచార్యులు అన్నారు, దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అంటున్నారు కదా, మీరు అందరిలోని నారాయణుడే ఉన్నారంటున్నారు, మరి దేవుడు లేడని ఎందుకు అంటున్నారండి? మరి వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడా అని, వారిలో కూడా దేవుడు ఉన్నాడా అని అంటే ఆయన శంకరాచార్యులు అన్నారు, అవును కట్టేసేయండి అమ్మా, వారిలో కూడా దేవుడు ఉన్నారా అంటే ఉన్నాడు. కానీ నారాయణుడే అందరిలోనే ఉన్నా భగవంతుడు లేడని ముందుకొచ్చేవాడు ఉన్నాడే, వాడు మూర్ఖ నారాయణుడు రా అన్నారు తప్ప నారాయణుడు కాదని మాత్రం శంకరాచార్యులు వారు కూడా చెప్పలే. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, లోకంలో ఇంకా మీరు విమర్శించడానికి ఏదైనా ఉందా? మీరు వేలెత్తి చూపడానికి ఏదైనా ఉందా? లేదు. ఎవరిని వేలెత్తి చూపిస్తున్నా అది పరమాత్మకే అన్న ఉనికి మీకు వచ్చేస్తే మీరు ఇంకెవరిని భేదించరండి, ఏమి జరగనివ్వండి. అందుకే నిన్ను సేవింపగా ఆపదల్పడవని, నిత్యోత్సవం బవ్వని, జనమాతృండనని, జేలొగ్గని, తిట్టని, పొగడని, నీ నామంబు కలిగిన అదే చాలు ఈశ్వర అని శరణాగతి చేసి నమస్కారం చేశారు. భగవన్నామం కోసం అంత ప్రాకులాడారు మహానుభావులు. అందుకని మహానుభావుడు ఆ తులసీదాసు గారు ఈ కళ్ళు రప్పించడం అక్కడ ఉన్న సైనికులందరూ చూసి అది పట్టుకెళ్ళి ఎవరికి చెప్తారండి? రాజుగారికి చెప్పారు. రాజుగారు ఎవరు? సనాతన ధర్మాన్ని విమర్శించేవాడు. ఆయన ఎవరు అంటే ఒక ముస్లిం, ఆయన నవాబు గారు పరిపాలన చేస్తుంటే ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, తులసీదాసు గారు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తీసుకొస్తున్నట్ట, చచ్చిపోయిన వాళ్ళందరినీ తులసీదా నీళ్లు పోసి రామనామని చెప్పి బతికిస్తున్నట్ట. మహానుభావ ఒక్కసారి ఆయన దర్శనం మీరు చేయాలి అన్నారు. రాజు అన్నాడు, నా పరిపాలనలో ఉన్నవాడు, నా రాజ్యంలో ఉన్నవాడు, నేను వాడి దగ్గరికి వెళ్ళడం కాదు, వాడినే నా దగ్గరికి తీసుకురండి. మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆ నవాబు గారికి భక్తుల పట్ల జ్ఞానం ఉన్నట్టా లేనట్టా? భక్తుల కోసం అండి, నిరంతరం భగవన్నామం పంచేటువంటి భక్తుల కోసం ఎంత గొప్ప పదవిలో ఉన్నవాడైనా సరే కానీ దిగి రావాల్సిందే. ఎందుకని? భక్తుల దర్శనం, భగవంతుడి దర్శనం వేరు కాదు. మీకు వెంకటేశ్వర స్వామిని చూడాలంటే మీరు దేవాలయానికి తిరుమల మీరు వెళ్తారా, లేకపోతే వెంకటేశ్వర స్వామిని మీ దగ్గరికి రమ్మంటారా? ఒకవేళ నిజంగా మీరు మహాభక్తులైతే ఆయన వచ్చేస్తాడు, మీరు రమ్మనక్కర్లా. మీకు అర్థమవుతుందా నేను చెప్తోంది? అందుకని మహానుభావుడిని తీసుకురమ్మన్నారట. రానంటున్నాడండి అన్నారట. అయితే వీడ్చుకు రమ్మన్నట్ట. ఎందుకని? అధికారం ఉందిగా, నేను రాజుని అన్నది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈడ్చుకుని వచ్చేసారు. ఈడ్చుకుని వస్తే నేనేం తప్పు చేశానో చెప్పండి అంటాడు ఆయన. అంటే వాళ్ళు అన్నారు వెంటనే,
ఈ రెండు చేతులు సంఖ్యలు వేయించి బరబరా లాక్కొస్తుంటే ఆ లాక్కొస్తున్నటువంటి వాళ్ళు ఒకసారి ఇలా చూసి ఆయన తేజస్సు, ఆయన పలుకుతున్న నామం, ఆయన కళ్ళల్లో ఉన్న వెలుగు చూసి ఈయన మహానుభావుల్లో ఉన్నారా, ఈయన ఇబ్బంది పెడితే మనకేదో ఇబ్బంది కలిగిలా ఉందని వాళ్ళందరూ చూసి భయపడుతున్నారు. భయపడిన రాజుగారి మాత్రం అహంకారాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇంకా చూస్తావే, కళ్ళు లేని వాడిని ఒకరిని తీసుకొస్తాను, కళ్ళు రప్పిస్తావా అని అడిగాడు. అప్పుడు ఏమనాలి ఆయన? వెంటనే మహాభక్తులు కూడా చూడండి ఆ మాటలు. ఆయన అంటున్నాడు, కళ్ళు రప్పించడానికి నేనెవరిని? అజ్ఞానంతో ఉన్న వాళ్ళ యొక్క కళ్ళన్నీ తెరిపించేది రామచంద్రమూర్తి. అందుకని నేను కళ్ళు తెప్పించలేదయ్యా, నేను నమ్మిన రామచంద్రమూర్తి కళ్ళు తెరిపించాడు. కాబట్టి మీరు ఆయన్ని అడగండి, నన్ను అడుగుతున్నారేంటి అని అడిగాడు. అడిగితే లేదు లేదు, మాకు అవంతా తెలియదు, నువ్వు రాముణ్ణి నమ్మావు కాబట్టి ఆ రాముడి నీ కోసం ఇప్పుడు ఆ కళ్ళు లేని వాడికి కళ్ళు తెప్పిస్తే నువ్వు బ్రతికుంటావు, లేకపోతే నిన్నిక్కడే శిరచ్ఛేదన చేస్తాను. ఇప్పుడు మహాభక్తులకి పరీక్షాకాలం వచ్చినప్పుడు వాళ్ళు ప్రాణోత్క్రమణం కూడా అయిపోతుందన్న సమయంలో ఇప్పటికి భగవంతుడు ఉపేక్షించడు, అది ఏ యుగమైనా. ఎందుకో తెలుసా? భగవంతుడు ఒక ఉట్టు పెట్టాడండి. మీ అందరికీ తెలుసా? మీరందరూ భగవద్గీత చదివితే తెలుస్తుంది. ఏమని ఒట్టి పెట్టాడో తెలుసా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ యుగంలోనైనా నన్నే నమ్ముకుని నేను తప్ప ఇంకా రెండో ధ్యాస లేని వాళ్ళు ఎవరున్నారో అలాంటి మహాభక్తుల యొక్క ప్రాణానికి హాని కలిగి అధర్మం పెచ్చిరిల్లిన రోజున నేను వాళ్ళని రక్షించడానికి ఈ యుగము ఆ యుగమని చూడను. ఎక్కడి నుంచైనా వస్తాడు. స్తంభంలోంచి పిలిస్తే రాలేదేంటి? తన్ను నిశాచరల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగ సాయి, ఓ ధనుజభంజన, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావనాయనుచు నితించ కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడుకోవరా. ఎంత గొప్ప పద్యం ఇచ్చేశారో చూడండి పోతన గారు. ఎవరైనా వచ్చి సోలాలతో పెట్టి పొడిస్తే మనం ఏం చేస్తాం? అయ్యో ఆయన ఇలా చేతులు పెట్టుకుంటాం కదండి. ఆయన ఇలా చేతులు కూడా అడ్డు పెట్టుకోవట్లేదట. ఎందుకు? నన్ను నేను రక్షించుకోలేను, నన్ను రక్షించవలసిన శక్తి ఎవరితో తెలుసా? నేను నమ్మిన పరమాత్మది. ఆయన రక్షించుకుంటాడు నేను ఉండాలనుకుంటే, లేకపోతే వెళ్ళిపోతానంతే. నేను వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాను? ఆయనలోకి వెళ్ళిపోతాను. చప్పట్లు కొట్టండి. ప్రహ్లాద భక్తి ఏంటి? ఉన్నా వెళ్ళిపోయినా భయం లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మహాభక్తులు అనడానికి ఎరుక ఏంటో తెలుసా? నిర్భయ. దేనికి భయపడరు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా విమర్శించినా పొగిడినా ఏం చేసినా అలా దృఢంగా నిలబడగలిగిన శక్తి ఎవరికున్నదో వాళ్ళు మహాభక్తులని గుర్తు. అందుకని చెయ్యి కూడా అడ్డుపెట్టలేదు. తండ్రి తనంతట తాను వచ్చి కొడుకు చచ్చిపోతే బాగుందన్నాడు. నా తండ్రి ఇంత మాట అంటున్నాడంటేనే ఏడవలేదు ఆయన. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా బాధపడితే మనం అయితే ఎంత బాధపడతామండి. అలాంటిది ఒక్క మాట మాట్లాడలేదు సరికదా, నా తండ్రి బుద్ధి మార్చుదేవా అని నమస్కారం చేశాడే తప్ప మా అమ్మ అలా అవ్వాలి మా నాన్న ఇలా అవ్వాలని ఆయన నోటప్పటి ఒక్క మాట రాలేదు. ఇది అది ఎందుకని? భక్తులంటే గుర్తేంటో తెలుసా? తన వారి యందు పరాయి వారి యందు వాళ్ళకి ఇంకా భేదం లేదు. ఆ స్థితికి వెళ్ళిపోయారు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ ఆసనిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతాస్వాన సంధానుండై మరిచన్ సురారుసుతుడే సద్విశ్వమున్ భోవరా. మర్చిపోయాడట నేను పాలు తాగాలన్న విషయాన్ని మర్చిపోయి పాలసముద్రంలో పుట్టినటువంటి అమ్మవారిని తాగమని ఇచ్చినటువంటి పాలల్లో దర్శనం చేసి లక్ష్మీ అష్టోత్తరం చదివేసేవాడండి. మనమైతే ఏం చేస్తాం? పాలు తాగేసాక చదువుందా ఉండు, నీరసం వచ్చింది, మనం ఏం తీసుకోలేదండి అంటాం. మనమైతే వాళ్ళు పాలు ఈ తాగమని ఇస్తే లక్ష్మీదేవిని దర్శించి భగవన్నామం పలికితే చాలు నాకు అదే బలం అని పెట్టుకున్నాడు. ఆ స్థాయికి దిగిపోయారండి మహాత్ములు. వాళ్ళ కోసం అదిగో అలాంటి మహాభక్తుల కోసమని ఆయన దిగి, అందుకే అలవైకుంఠపురంబులో నగరిలో అమూల సౌదంబు దాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలత్పల పర్యంక రమా వినోదియకు ఆపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రము పాహీ పాహీ అని కుయ్యాళింప సౌరంభి అయి లక్ష్మీదేవి పైట కొంగు పట్టుకున్నా యావండి యావండి ఆగండి ఆగండి అని లక్ష్మీదేవే పిలుస్తున్నా సిరికింజప్పడు శంఖచక్రయుగములు చేదోని సంధింపడు ఏ పరివారంబున చీడను అబ్రహపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతర దంబెల్లను చక్కనొత్తడు వివాద ప్రోక్త శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. తనల్ని ఎవరైనా నారాయణ తండ్రి కాపాడరా స్వామి ఆర్తత్రాణ పారాయణ శ్రీమన్నారాయణ అని పిలిస్తే చాలట
ఉన్నవాడు ఉన్న పలంగా రావడం కోసమే తిరుమలలో కూర్చోవడం మానేసి నిలబడిపోయి ఉండిపోయాడట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. రెండు చేతులు పైకెత్తి చెప్పండి, గోవిందా గోవిందా. అది ఆయన యొక్క ఆర్తి. కూర్చుంటే లేచి వచ్చి రక్షించడానికి సమయం పడుతుంది, ఈ లోపల ప్రాణాలు పోతాయేమోనని నిలబడ్డవాడు నిలబడిపోయి ఉండిపోయాట. పొంగిపోయారండి. అందుకే ఎందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. బంగారంతో ఉందని పొగటం లేదు. ఆయన ఆర్తి, ఆయన మనస్థితి, ఆయన గుండెల్లో ఉన్న అమ్మ దయాహృదయం చూసి, నీ రక్షణ లేని నాడు మేము అడుగు తీసి అడుగేయగలా, మా చింతన ఉందా తండ్రి? అందుకని మహానుభావాన్ని నమస్కారం చేస్తూ నిరంతరం, అందుకేనండి అమ్మని స్తోత్రం చేస్తూ అయ్యను చూసి పొంగిపోయేవారు, అయ్యను స్తోత్రం చేస్తూ అమ్మను చూసి పొంగిపోయారు. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణుం పరాం ప్రేయసిం తద్వక్షసల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినిం పద్మాలాంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం సదాం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతిం వందే జగన్మాతరాం అని తెల్లవారితే ఆ తల్లికి ప్రపత్తి చెప్పి నమస్కారం చేస్తే తప్ప తలుపులు కూడా తెరవరండి. అమ్మ నామం అంటే అంత గొప్పది, అమ్మ అన్న పేరంటే అంత గొప్పది. మనం విన్నారు కదా వీరులమ్మ దగ్గరికి వచ్చినప్పుడు. అందుకని మళ్ళీ భోగి రోజున విందురు. కానీ ఇంతకీ ఆ మహానుభావుడు ఆయన ఆ కళ్ళు తెరిపించమని చెప్తే ఆ నవాబు గారు ఎన్ని బాధలు పెడుతున్నా రామనామం పలుకుతూ నిలబడిపోయాడంటే నిశ్చేష్టుడై. ఇప్పుడు రాముడు రాలేదండి, ఎవరొచ్చారో తెలుసా? రామనామం పలుకుతున్న భక్తుణ్ణి చూసి ఆ రామనామం అంటే మహాప్రీతి అయినటువంటి ఆంజనేయ స్వామి వారు మామూలుగా రావడం కాదు, ఏదో ఆంజనేయ స్వామి వారు వచ్చారని రావడం కాదట. కొన్ని వేల ఎత్తు ఆ కాంతి కిరణాల తేజస్సుతో నిప్పుల గుండాన్ని కళ్ళ ఎందు పెట్టుకున్నాడా అన్న ఉగ్రరూపంతో ఎర్రటి మూతి కందిపోతుంటే ఆయన ఉగ్రస్వరూపం చూసి దేవతలు కూడా అలా నిలబడిపోయి ఉండిపోయారట తులసీదాసు గారి రక్షణ చేసేటప్పుడు. అందుకని ఒక్కసారి ఆయన ఒక్కడ రావడం కాదు, కోట్ల వానరాలు వచ్చేసి నవాబు గారి సైన్యాన్ని మొత్తం పీకి పాకం పెట్టేసాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి మృత్యువాతంలోకి వెళ్ళిపోయి తునాతునకల కింద పోయి కోతులు వచ్చి రక్కేస్తుంటే ఇంకా నవాబు గారే ఉందండి. ఇప్పుడు ఇంత ఉపన్యాసం జరుగుతుంది, బాగానే ఉంది, అండ్ అక్కడ బాగుందన్నాను, ఇంక శేఖర్ గారు ముందు ఎవరు ప్రాణాలు పట్టుకున్నా పరిగెట్టరా. అందుకని వాళ్ళు ఏం చేశారు, గబ్బ 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 అవి కానీ మన మీద పడతాయేమోనండి అని అన్ని వెళ్ళిపోతే ఇప్పుడు నిలబడిపోయిన వాడు ఎవడో తెలుసా అండి? ఆయన మూర్తిని చూసి కూడా భయపడలేదు. ఇది భక్తి అంటే. ఆ మూర్తి చూసి ఒక్కసారి అన్నాడట, శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముఖర సుధారి వరుణౌ రఘువర విమల యశజోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికై సుమిరో పవన్ కుమార్ బలబుద్ధి విద్యాదేహి మోహి అరుహు కలేశ వికారు జై హనుమాన జ్ఞాన గుణ సాగర జై కపీస తిహులోక ఉజాగర. నేను మొత్తం మొదలు పెడితే 40 దోహాలు ఉన్నాయి. ఆయన అంటాడు, ఆపన తేజ తుమ్హారే ఆపే తీనో లోక హాంకతే కాంపే భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జప నామ సునావై నాసై రోగై హరసబ పీరా జపత నిరంతర హనుమతి వీర అన్నారు. బోలో సీతారామచంద్ర ప్రభుకి, శ్రీరాముడు హనుమాన్ భగవాన్ కి. అందుకని రాముడు రావాలని చూడలేదండి, ఆంజనేయ స్వామి వారి యొక్క రక్షణ వచ్చేస్తే 40 దోహాల యొక్క చాలీసా చదివేసరికి ఎక్కడ ఉన్న వానరాలు అక్కడ మళ్ళీ అందరినీ పారద్రోలి ఎక్కడ సర్దుకుని ఉగ్ర రూపంలో ఉండేటువంటి ఆయన్ని చూసి, స్వామి రామనామం పలికితే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్వవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసాంతకం. ఇది ఆయన శాసనం. హనుమత్ అవతారం ఏంటో తెలుసా? మీకు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కలియుగంలో కూడా ఆయన చిరంజీవిగా ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నాడనే శాస్త్రం చెప్తుంది. ఆయన ఇప్పటికీ సజీవంగా ఉన్నారు కాబట్టే 500 సంవత్సరాల క్రితం నుంచి రాని పనిని ఒక మహాభక్తుడైనటువంటి ప్రధానమంత్రి అధికారంలోకి రాగానే ఇవాళ చూడండి, అయోధ్యలో మామూలు దేవాలయాలు కాదండి అది ఎవ్వరూ కావాలని ఊహ చేస్తే నిర్మాణం చేసే దేవాలయాలు కాదండి అవి. మీకు ఇంకో చిత్రం ఏంటంటే, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి రాముడంటే ఎంత ప్రీతి అంటే, మేము దేవాలయం కడతాం కదా, మాకు విరాళాలు కావాలని ప్రకటించారు. ఒక బ్యాంకును ఓపెన్ చేయించారండి. ఎవరు? అయోధ్య ట్రస్ట్ వాళ్ళు, ఆ దేవస్థాన నిర్మాణం వాళ్ళు. దేవాలయానికి ఎన్ని కావాలంటే కొన్ని కోట్లు కావాలి. ఎవరికి తోచింది వాళ్ళు ఇమ్మన్నారు. ఇమ్మంటే ఎంత చిత్రమో తెలుసండి, ఒక బ్యాంకు ప్రత్యేకంగా అది అకౌంట్ తెరిచి
అది సిస్టమ్ పనిచేస్తుంటే ఒక్క ఏడాదిన్నర కాలంలో 3,900 కోట్ల రూపాయలు రామచంద్రమూర్తికి విరాళ రూపంలో ఇచ్చేశారు భారతదేశంలో ఉన్న హిందువులందరూ. ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? ఇంకా బాగా కడదామని కూర్చోలేదు, ఇంకా మేము లెక్కట్లాకపోతున్నాం, ఇంకా ఈ మహాలక్ష్మి భారాన్ని మేము కూడా మొయ్యలేము, గుడికి సరిపోయేంత లక్ష్మి వచ్చేసింది, ఇక ఆపేసేయండి అని అయోధ్య ట్రస్ట్ వాళ్ళు బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేసేసారండి. రామనామం అన్నా రాముడన్నా ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళకి నరాలలోని, అందుకే ఆయనకి ఏం పేరో తెలుసా అండి? ఆత్మారాముడు అని పేరు. మిగతా భగవంతుడికి ఎవరికీ లేదండి పేరు. రామనామం, రాముని యొక్క చరిత్ర పలికినా విన్నా ఎక్కడ పలుకుతున్నా అక్కడికి వచ్చి రక్షణ ఇచ్చేది ఎవరో తెలుసా? రాముడు కాడు, ముందు హనుమ వచ్చి కూర్చుంటాడు. ఎందుకని? ఇప్పటికీ సజీవుడై ఉన్నాడు ఆయన హిమాలయాల్లో. కలియుగంలో లేడని మీరు అనడానికి లేదు. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమా స్మరణాత్ భవేత్. ఎవరైనా మైకు పట్టుకునేటప్పుడు ఒక్కసారి వాళ్ళెవరైనా సరే హనుమంతుణ్ణి తలుచుకుని ఒక్కసారి మనసులో జపం చేస్తేనటండి ఏమిస్తాడో తెలుసా? బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతాః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమా స్మరణాత్ భవేత్. రాముడు కంటే ఎక్కువ చదువుకున్నవాడు రామాయణంలో ఎవరైనా ఉంటే ఒక్క ఆంజనేయ స్వామి మాత్రమే. నవవ్యాకరణ పండిత సౌమ్య రాశారుగా పాటల్లో గురువు గారు ఆంజనేయ స్వామి పాట పాడుతున్నప్పుడు. అంతటి మహానుభావుడు, అంతటి తేజస్సంపన్నుడు, అంతటి అక్షర జ్ఞానం కలిగిన వాళ్ళు. అందుకేనండి కుర్రవాళ్ళకి బొట్టు పెట్టుకోండి అంటే పెట్టకపోతే పరీక్షకి వెళ్ళేటప్పుడైనా ఆంజనేయ స్వామి సింధూరం తీసి తల్లి ఆ నుదుటిని పెట్టే అలవాటు చేయాలి. ఆ నుదుటిన సింధూరం ఉంటే కనుక చాలా దోషాలు నివృత్తి అయిపోతాయండి. అందుకే హనుమాన్ చాలీసా చదవడం రాకపోతే కనీసం ఫోన్లు ఉన్నాయి కాబట్టి వినడం నేర్చుకోండి. ప్రయాణ కాలంలో ఏ ఆపదలు రాకూడదని ఎంత దూరం మీరు వెళ్ళినా మీకు రక్షణ కావాలంటే ఈ కలియుగంలో చిరంజీవి అవతారం ఎత్తినటువంటి ఆ మహానుభావుడి యొక్క స్తోత్రాన్ని ఎవరు చదువుతున్నా ఆ రోజు తులసీదాసు గారిని రక్షించాడని పాఠం చెప్పుకోవడానికి కాదు వాళ్ళు నేను ఇక్కడికి వచ్చి చెప్పేది. అలాంటి మహానుభావుణ్ణి తలుచుకుంటే, అలాంటి రామభక్తుణ్ణి తలుచుకుంటే రాముని యొక్క కైవల్యం మనందరికీ దొరుకుతుంది. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. మహాభక్తుల పట్ల అంత వినయాన్ని, అంతటి భద్రతని, వాళ్ళ సత్సాంగాన్ని ఎప్పుడూ విడిచిపెట్టుకోకండి. దొరకడమే శ్రేయస్సు. ఎందుకని? దొరకడు ఆయన ఎవరికి, కానీ వాడు దొరికాడు. మన పూర్వజన్మ సుకృతం రా. 2 మాటలు చాలు మన గుండెల్లో పెట్టుకుని మన జీవితాన్ని సుగమం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్న అడుగు ఎవరు వేశారో వాళ్ళందరూ ఉపదేశం తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళందరూ గురువుకి శిష్యులే. అందుకని అలాంటి ఒక భావన మనం పొందాలని ఆ రోజున నవాబు గారు 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి, మహానుభావ నువ్వు పాడినటువంటి ఈ చాలీసా ఈ రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు కంటగతం చేయడం కోసమని ఇవాళ నేను బంగారు రేకుల మీద దాన్ని లిఖింప చేస్తున్నానని ఆ మహానుభావుడు ఆ నవాబు గారు ఆ చాలీసాని భావితరాలందరికీ అందించాడనమాట. ఆ రోజు కీర్తింపబడినటువంటి ఆ చాలీసా ఇప్పటికీ మనందరికీ ఏలినాటి శని నుంచే కాదండి, ఆంజనేయ స్వామి అంటే ఒక్క శని బాధల నుంచే కాదండి, సర్వదేవత అనుగ్రహ ప్రాప్తిని ఇవ్వగలిగిన శక్తి హనుమంతుడికి ఉంది. ఎందుకని? ఇప్పటికీ ఆయన అవతారం అలాగే ఉంది కలియుగంలో కూడా. నీకు అర్థమవుతుందా? మరి అలాంటి హనుమ పరవశించేటువంటి రామచంద్రమూర్తి అయోధ్యలో 22వ తారీఖున జనవరి 22వ తారీఖున ఆయన అభిజిత్ లగ్నంలో ఆయన కళ్యాణం జరిగినా మధ్యాహ్నం చేస్తారు 12ంటికి. అలాగే ఆయన యొక్క ప్రతిష్టాపన కూడా అదే సమయంలో జరుగుతోంది. కాబట్టి మీరు ఈ జనవరి 1వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ప్రతిరోజు మీరు ఏం చేయాలో తెలుసా? ఇందాక నేను అన్నానే, శ్రీరామ జయ రామ జై జయ రామ అన్న నామాన్ని ఉదయము సాయంకాలము కూడా మీ ఇంటి పూజా మందిరంలో, ఇప్పుడు నేను అక్షంతలు తీసుకొచ్చాను, మీకు దొరికితే గొడవే లేదు, ప్రతి వాళ్ళకి చేరతాయి అవి, కాకపోతే నా చేతులతో ఇవ్వాలని అదా తృప్తి. 100,000,000 లలితా సహస్రనామ కుంకుమ ప్రసాదము అక్షింతలు. గురువు గారు ఏమి ఇచ్చారని అనుకోకండి, ఇది అక్షయం అయిపోయేటువంటి ప్రసాదం అన్నమాట. మనం ఏదైనా ఇచ్చే పలహారం ఇలా నోట్లో వేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇది ఏం చేస్తారంటే ఈ కుంకం ఇంతే ఇచ్చినా మీ ఇంటి దగ్గర ఉన్న కుంకంతో కలుపుకోండి. ఈ అక్షింతలు ఇన్నే ఇచ్చినా మీ అక్షింతల్లో కలుపుకుని సంవత్సరం అంతా కూడా మీరు ఎక్కడికి వెళుతున్నా ఈ కుంకం బొట్టు పెట్టుకుని ఆ అక్షింతలు వేసుకుని ఒక్కసారి శ్రీరామ జయ రామ జై జయ రామ
శ్రీరామ జయ రామ జై జయ రామ, శ్రీరామ జయ రామ జై జయ రామ అని పలికినంత మాత్రం చేత మనకి జయమంత్రం అని చెప్తారు. కాబట్టి అలాంటి దిగ్విజయ స్థితి మనకి రామచంద్రమూర్తి అనుగ్రహింపచేస్తాడని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, చక్కగా మీరు వెళ్ళేటప్పుడు అమ్మ ఇది అయిపోయిన తర్వాత మీ అందరికీ ఇస్తాను, మీరేం కంగారు పడకండి, మీరేం తోసుకోకండి, ఇక్కడ ఎక్కువ జనం కూడా లేరు కాబట్టి, అందుకని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వద్దురుగానే అవన్నీ చెప్తారు. కాబట్టి చక్కగా ఇవాళ సంతోషం ఏంటంటే మన భక్తులందరూ కూడా ఇవాళ ఈ సత్సంగ సభ్యులందరూ కూడా 2024 ఈ భగవన్నామంలో పాల్గొనడం, మనందరం మన జీవితాలందరినీ కూడా భగవంతుని యొక్క నామం చేత చరితార్థులు కావాలని పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారికి, శ్రీ శ్రీ త్రినాథ్ గురూజీ వారి పాదపద్మాలకి మనఃపూర్వకంగా నమస్కరిస్తూ, అనేక కార్యక్రమాల చేత రాలేకపోయిన భగవద్భక్తులకు కూడా వారికి కూడా, ఎందుకంటే వారు ఎంత దూరంలో ఉన్నా అయ్యో ఇవాళ గురువు గారి దగ్గరికి వెళ్ళలేకపోయామన్న బెంగతోనే ఉంటారు నాకు తెలుసు వాళ్ళ మనసులు. కాబట్టి వారికి కూడా ఆ జగన్మాత ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సదా కాపాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు భగవన్నామం ఉదయం సాయంత్రం చెప్పుకోండి. 22వ తారీఖు సాయంకాలం ఒక 5 దీపాలను వెలిగించుకుని, ఎందుకని ప్రతిష్టాపన అయిన రోజు కదండి, ఏ హిందూ గుమ్మం కూడా దీపం వెలగకుండా ఉండకూడదండి. అవాళ మనకి రామచంద్రమూర్తి అంతటి మహానుభావుడు కాబట్టి ఒక 2 దీపాలని పూజా మందిరంలో వెలిగించుకోండి. ఒక 2 దీపాలని మీ సింహద్వారం దగ్గర ఆ పక్కోటి ఈ పక్కోటి పెట్టుకోండి. ఒక్క దీపాన్ని తులసికోట దగ్గర పెట్టండి. ఈ 5 దీపాలని వెలిగించి ఆ వాళ్ళ మీకు ఎంత చేతనైతే అంత శ్రీరామ జయ రామ జై జయ రామ, శ్రీరామ జయ రామ జై జయ రామ అన్న నామాన్ని పలుకుతూ కాసేపు అలాగే తండ్రి తొందరలోనే అయోధ్య వచ్చి నిన్ను దర్శనం చేసే భాగ్యాన్ని, ఆ ఓపికని, ఆయురారోగ్యాల్ని ప్రసాదించమనండి. కొన్ని 100 ట్రైన్లు వేసేసాడు మహానుభావుడు. మామూలుగా ఉండదు అయోధ్య. అయోధ్య అంటేనే శత్రుదుర్భేద్యమైంది. మనకి కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చేవ సప్తైద మోక్షదాయక అనజ అయోధ్య అని ప్రారంభం చేస్తారనమాట. అయోధ్య 7 ముక్తి పట్టణాల్లో ఒకటండి, మొట్టమొదటి పట్టణం అయోధ్య. మధుర, కాశీ, కంచి, కాశీ, కాంచీ, అవంతిక అంటే ఉజ్జయిని, పురి జగన్నాథుడు ఉంది కదా, పురి, ద్వారవతి చేవ సప్తైద, ద్వారవతి అంటే హరిద్వార్, పురి ద్వారవతి చైవ సప్తైద మోక్షదాయక. ఈ పట్టణాల్లో కాలు పెడితేనే మోక్షం ఇచ్చేస్తామని చెప్పారు. అంత తరింప చేసేటువంటి చోట్లు కాబట్టి ఏమో రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంటే నా కోరిక ఏంటంటే ఎప్పటికైనా సరే గాని, నేను మంత్రోపదేశం ఇచ్చిన భక్తులతో అయినా సరే గాని ఒక్కసారి రామచంద్రమూర్తిని చూడాలని నా కోరిక. ఏమో తీరిస్తే కనుక తప్పకుండా అలాగ గురువు గారితో వెళ్ళి రామచంద్రమూర్తిని చూసే దర్శన భాగ్యాన్ని మనకు ఆ తండ్రి కటాక్షించాలని కోరుకుంటూ, లేదా మీరు స్వచ్ఛందంగా కూడా వెళ్ళి రావచ్చమ్మా, అభ్యంతరం ఏం లేదు. రాముడి నామం మనకి సర్వదా రక్షణ అని కోరుకుంటూ, ఇంకా నేను ఇలా చెప్తూ మొదలెడితే అరగంటలు పోయిన తనివి తీరదు. కాబట్టి ఏడాదికి 1-2 సార్లు మనకి ఈ కార్యక్రమాల్ని ఎంతో ప్రయాసపడి మరి ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పద్మావతి మాత గారికి, వారి బృందం అందరికీ, అలాగే ఇవాళ సత్సంగ సభ్యులు అందరూ విచ్చేశారు కాబట్టి మన ఓం శక్తి సనాతన సత్సంగ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆంగ్ల సంవత్సర శుభాశీస్సుల్ని, సంక్రాంతి శుభాశీస్సుల్ని మీ అందరికీ పేరు పేరున అందిస్తూ, తప్పకుండా ఇంకెవరికైనా సరే కానీ అవకాశం కుదిరితే భోగి రోజున సాయంకాలం 6:30 మళ్ళీ వీరుళ్ళమ్మ అమ్మవారి యొక్క దేవాలయంలో చక్కగా మళ్ళీ అమ్మవారి గురించి విందురుగాని వాళ్ళందరం కూడా అక్కడ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ గురు పౌర్ణమి దాకా గురువుగారికి కనపడరేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. జగన్మాత చాలా తొందరగా ఒక 14 రోజుల్లో మళ్ళీ మనకి అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి ఒక్కసారి అనపర్తి గ్రామదేవత శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారికి, శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారికి, శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారికి, అందరి గ్రామదేవతలకి స్వస్తి. మొదలకు ఎన్నడు ఆపాదము, అందరి కొండదు ఈ భాగ్యము, సేవయే కాదు భూషణము, మనసును గ్రహిస్తే మాధుర్యము, చేయకు ఎన్నడు నిర్లక్ష్యము, మదిలో తలతుము ప్రతిక్షణము, గురుసేవ దొరకుట దుర్లభము, దొరికితే నీ జన్మ పావనము, మొదలకు ఎన్నడు ఆపాదము,
అందరికొండదు ఈ భాగ్యము. నారాయణ హరి ఓం శ్రీమన్నారాయణ హరి ఓం. నాలోన మరి నీలోన, నాలోన మరి నీలోన, అందరిలోన ఓం శ్రీమన్నారాయణ హరి ఓం. హరి హరి ఓం శివశంకర ఓం, హరి హర ఓం శివశంకర. నారాయణ హరి ఓం శ్రీమన్నారాయణ హరి. శ్రీ శ్రీ ఆదిపరాశక్తికి, నాటకోటి బ్రహ్మాండ నాయకి, సర్వ దుఃఖ విమోచన దుర్గా మాతకి. మనకి తాడి చంద్రశేఖర స్వామి గారి పుట్టిన సందర్భంగా చక్కగా మన ఓం సత్సంగ సభ్యులు భక్తులు అందరూ కూడా మన శేఖర స్వామి గారి శిష్యులందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయం చేస్తున్నందుకు అందరు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సరంలో అందరూ కూడా ఇలా కలయిక మరి ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు కూడా మనందరం కూడా ఇలాగే కలయికగా ఉండాలని, అలాగే మన సత్సంగాలకు కూడా మరి వార్షికోత్సవాలకి కూడా మన శేఖర స్వామి గారిని తీసుకురావడానికి మేము అందరూ కూడా కమిట్మెంట్ అయ్యాం. అందరూ కూడా కలిసిమెలిసి ముందుకు సాగాలని చెప్పి మీ అందరి యొక్క ఆశీస్సులు, అలాగే శేఖర స్వామి గారి ఆశీస్సులు అందరికి కూడా ఉండాలని చెప్పి త్రినాథ గురూజీ గారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు, అలాగే పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా మా అందరికి కూడా ఎల్లవేళ్ళండి మనందరూ కూడా కలిసి ఉంటే కలసి సుఖం అన్నట్టుగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. పూజ్య గురువర్యులు, జగన్మాత ఆశ్రమ వ్యవస్థాపకులు, సద్గురువులు శ్రీ 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 త్రినాథ గురూజీ గారి పాదపత్రాలకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున మన ప్రియాతి ప్రియమైన గురుదేవులు, అలాగే ఆధ్యాత్మిక చంద్రాపరులు, అమ్మ జగన్మాత ముద్దు బిడ్డలు, శ్రీ పరిపూర్ణానంద సరస్వతి వారి స్వామి ప్రియ శిష్యులు మా తాడి చంద్రశేఖర స్వామి గురువు గారికి ప్రత్యేకించి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న సత్సంగ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున మీ అందరూ కూడా నూతనాంగ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మనకి ఈ రోజున చాలా సుదినం. ఎందువల్ల అంటే మీ అందరికి కూడా తెలుసు, మనందరూ కూడా ఒకే తాటి మీద ఒకే బాట మీద పయనించాం మొన్నటి వరకును. అయితే ఈ రోజున మరి చాలా కాలంకి మరి మేమందరూ కూడా పాల్గొనే అవకాశం మా శేఖర్ గురు గారు బర్త్డే మరియు నూతన సంవత్సర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మా సోదరి మన పద్మావతి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. జనవరి పండుగ అంబరాలంటే సందర్భం మరి మనకి జనవరి పండుగ వస్తుంది కాబట్టి వీరులమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం మరి వీరులమ్మ వారికి ఉంటే వారి సౌజన్యంతో మరి మన శేఖర గురు వారి యొక్క చక్కగా భక్తి ప్రవచనం మరి 2:30 గంటల సుమారు ఆ రోజున భోగి రోజున ఏర్పాటు చేశారు కాబట్టి మన భక్తులందరూ కూడా ఆ రోజున ఖాళీ చేసుకుని ఆయన చెప్పే మంచి విషయాలన్నీ కూడా విని ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని మీ అందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఓం శక్తి. శేఖర్ గురు గారి జన్మదినం కూడా 1వ తారీఖున జరుపుకోవడం మన అందరూ అదృష్టంగా భావిస్తూ మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఆనందంగా జరుగుతున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన శేఖర్ గురు గారు నిండు 100 ఏళ్ళు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కగా ఏకటి కార్యక్రమం శ్రీ ఆదిపరాశక్తికి, రామభక్త హనుమానికి, శ్రీరామచంద్ర ప్రభు వారికి, గణపతి గ్రామ దేవతలకి, కోటక్క తల్లికి, ఉత్తోటి దేవతలకి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. ఈ పాట ఎంతమందికి వచ్చి చూద్దామండి ఎలా పాడుతున్నారు. మామూలు పాటలు అందరూ పాడుతున్నారు కదా. సరే, హ్యాపీ బర్త్డే
పుట్టినరోజు పండగే మన శేఖర గురువు గారికి, పుట్టినరోజు పండగే మన శేఖర గురువు గారికి. అందరూ రారండి ఆశీర్వదించండి, అందరూ రారండి ఆశీస్సులు ఇవ్వండి. పుట్టినరోజు పండగే మన శేఖర గురువు గారికి, పుట్టినరోజు పండగే మన శేఖర గురువు గారికి. హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మన శేఖర గురువు గారికి జన్మదినోత్సవ మహోత్సవ రంగరంగ వైభవోత్సవం జరుగుతున్న శుభ ஓங்க ஏலகலந்த ஒத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாட்டி நீராடினால் திங்களடி நாடில் நம் திங்கள் மும்மாறு பெய்து ஓங்கி பெரும் சென்னால் ஊடு கலியுகலா.